హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నారు సుమంత్ టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూపిస్తాను. ఇది నేను వచ్చేసి అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. ఇది నాకు అరౌండ్ 999 అంటే 1000 రూపీస్ అయితే పడింది. దీని మోడల్ నెంబర్ చూసుకున్నట్టయితే MK215 అని రాస్తుంది. ఇది లాజిటెక్ కంపెనీ వాళ్ళ నుంచి. ఇది వచ్చేసి మనకు కొంచెం కాస్ట్ తక్కువ రేట్లో అయితే మనకు ఈ మౌస్ అండ్ కీబోర్డ్ కాంబో అయితే రావడం జరుగుతుంది. మనకు ఇంకా ప్రైజెస్ ఎక్కువ అయితే ఉన్నాయి. మనకు 1500, 1800, 2000లో కూడా మనకు మౌసెస్ అయితే ఉన్నాయి, మౌస్ అండ్ కీబోర్డ్. బట్ మీరు వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ తీసుకునేటట్టయితే మీరు 1000 బిలో తీసుకున్నట్టయితే సపరేట్ అయితే తెచ్చుకోకండి. అంటే మౌస్ ఒకసారి, కీబోర్డ్ ఒకసారి సపరేట్ తెచ్చుకున్నారంటే మనకు కాస్ట్ అయితే ఎక్కువ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇలా కాంబో అయితే తీసుకోండి. ఒకవేళ మీరు వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ తీసుకున్నారంటే, ఒకవేళ లేదంటే మీరు వైడ్ కీబోర్డ్ ఏదైతే ఉందో వైడ్ కీబోర్డ్ అండ్ మౌస్ తీసుకున్నా కూడా మీరు కాంబోస్ అయితే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు బేసిక్ అయితే మీరు కాంబో తీసుకోండి. లేకపోతే మీకు ప్రొఫెషనల్ వర్క్ అయితే కొంచెం మంచి మౌస్ అండ్ కీబోర్డ్ కావాలనుకుంటే మీరు సపరేట్ అయితే తీసుకోవచ్చు అప్పుడు. సో మీరు బేసిక్ అయితే ఇలాగని తీసుకోండి, ఓకేనా? సపరేట్ అయితే తీసుకోకండి. బాక్స్ పైన అయితే మనకు ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే మనకు ఇప్పుడు ఒకసారి మనం సీల్ బ్రేక్ చేసి లోపల మౌస్ అండ్ కీబోర్డ్ ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం. మనకు బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు మౌస్ అయితే ఉంది, ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకు ఒక చిన్న బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మనకు బ్యాటరీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు కీబోర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఒక కవర్లో అయితే ప్యాక్ చేశారు, ఇంకొక కవర్లో. ఇప్పుడు మనం ఒకసారి ఈ కవర్ని అయితే రిమూవ్ చేసి చూద్దాం కీబోర్డ్ ఏ విధంగా ఉందనేది. మీకు కనిపిస్తుంది బయట నుంచి ట్రాన్స్పరెంట్గా చూడొచ్చు. మనకు కీబోర్డ్ అయితే ఏ విధంగా అయితే ఉంది, లాజిటెక్ అని రాస్తుంది ఇటు సైడ్కి. అలాగే మనకు కీస్ అయితే ఉన్నాయి. మనకి ఇది కాంపాక్ట్ ఉంటుంది. ఈ కీబోర్డ్ అనేది కొంచెం పెద్దగా అయితే ఉండదు, స్మాల్ సైజులో అయితే ఉంటుంది కీబోర్డ్ అయితే. మనకు ఎవరైతే పెద్ద కీబోర్డ్స్ ఇష్టపడరో, లేకపోతే వాళ్ళకు అంత పెద్ద అవసరం లేదనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా సింపుల్గా చాలా బాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే క్లిప్స్ అయితే, స్టాండ్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు మౌస్ అయితే ఉంది. మౌస్ అయితే మనకు ఒక మీడియం సైజులో అయితే ఉంది, మరి అంత చిన్నగా అయితే లేదు. కీబోర్డ్ అయితే కాంపాక్ట్ ఉంది, మనకి మౌస్ అయితే అంత కాంపాక్ట్ అయితే లేదు, కొంచెం మీడియం సైజే ఉంది. మనకు క్లిక్స్ కూడా బాగానే ఉన్నాయి, సౌండ్స్ వస్తూ ఉన్నాయి. మనకు ఇంకొక చిన్న బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు AAA బ్యాటరీస్ అయితే ఉన్నాయి. మనకు కొంచెం పెద్ద సైజ్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు మౌస్లో అయితే వేయాల్సి ఉంటుంది. అలాగే మనకు కొంచెం చిన్న సైజ్ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఇవి మనకు కీబోర్డ్లో అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకు బాక్స్లో చూసుకున్నట్టయితే ఒక రిసీవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వైర్లెస్ బ్లూటూత్ రిసీవర్. ఇది డైరెక్ట్గా మీరు ల్యాప్టాప్కి లేదా కంప్యూటర్కి మీరు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు OTG కేబుల్ ద్వారా డైరెక్ట్ మొబైల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది చూసుకున్నట్టయితే మనకు USB 2.0 అయితే రావడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసి ప్లగ్ అండ్ ప్లే అనమాట. మనకు ఏ సాఫ్ట్వేర్స్ అయితే అవసరం లేదు. అండ్ అలాగే మనకు కొంచెం యూజర్ మాన్యువల్స్, అలాగే కొంచెం వారంటీ గైడ్స్ ఇలాంటివి అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం బ్యాటరీస్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. మనకు మౌస్కి బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా డోర్ అయితే, ఇదైతే మనం కిందికి ఈ విధంగా సింపుల్గా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇందులో 2 బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇవి మనకు కొంచెం పెద్ద సైజ్ బ్యాటరీస్, AAA బ్యాటరీస్ ఉంటాయి కదా మనకు, ఆ బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. 2 బ్యాటరీస్. మళ్ళీ మనం మౌస్ అండ్ కీబోర్డ్ కొంటూనే బయట వెళ్ళి మనం బ్యాటరీస్ కోసం వెతకాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ మనకు ఇన్సైడ్ బాక్స్లోనే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ సెట్ ఆఫ్ బ్యాటరీస్ అయిపోయాక మనం కొత్తవి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. కీబోర్డ్కి అయితే మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది డోర్. ఇక్కడ నుంచి మనం బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకు కొంచెం స్మాల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి అయితే ఇన్సర్ట్ చేయాలి. సింపుల్, మనకు బ్యాటరీస్ కూడా ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ అయితే ఈజీగానే వస్తాయి ఈ బ్యాటరీస్ అయితే. ఇంకా మీరు డ్యూరా బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి వేసారంటే మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది. నేనైతే యూజ్ చేస్తూ ఉన్నాను కదా, డ్యూరా బ్యాటరీస్ వేసాను, డ్యూరా సెల్ ఉన్నాయి కదా, ఆ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే నేను ఆన్లైన్లో ఒక మౌస్ ప్యాడ్ అయితే తెప్పించాను. 1 కాదు 2 అయితే తెప్పించాను, చూపిస్తాను మీకు ఏది బాగుందనేది. ఇది నాకు అరౌండ్ 200 రూపీస్ అయితే పడింది. ఇది కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంది. మీకు ఇంత పెద్దది వద్దు, కొంచెం చిన్నది కావాలనుకుంటే ఈ మౌస్ ప్యాడ్ కూడా నేను తెప్పించడం జరిగింది. ఇది కొంచెం చిన్న సైజ్ అయితే ఉంటుంది దీంతో పోల్చుకుంటే. బట్ మనకు ప్రైస్ చూసుకున్నట్టయితే సేమ్ అయితే ఉంటుంది. ఇది 200, అది 200.
కాకపోతే మనకు ఈ పెద్ద సైజు ఇది ఏదైతే ఉందో స్ట్రీట్ ఫైటర్ అని, ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంది. అలాగే మనకు కొంచెం క్వాలిటీ చూసుకున్నట్టయితే కొంచెం బాగా అయితే ఉంది. ఇది చాలా పల్సగా, సో అంత నాకు నచ్చలేదని చెప్పొచ్చు. సో మనకు ఈ 2 మౌస్ ప్యాడ్స్ కింద మనకు గ్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు స్మూత్గా ఉండే ఒక టేబుల్ పైన మీరు వీటిని అయితే ప్లేస్ చేశారంటే మనకు ఆ గ్రిప్ అయితే ఈజీగా అయితే పట్టుకుంటుంది, మీకు అంత ఈజీగా అయితే స్లిప్ అవ్వవు అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి ఆ కీబోర్డ్ అండ్ మౌస్ కూడా దీనిపైన అయితే పెట్టి చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. మనకి ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 2 పట్టాయి దీనిపైన. అలాగే అది కొంచెం చిన్నగా ఉంది, ఓన్లీ మౌస్ ఒక్కటే పడుతుంది. మీరు కొంచెం మౌస్ మూవ్ చేయాలి కాబట్టి మనకు అంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం కీబోర్డ్ అయితే పక్కగా జరుపుకోవచ్చు. ఆ తర్వాత మీరు పని అవ్వగానే దీనిపైన అయితే మనం కీబోర్డ్ అయితే ప్లేస్ చేయొచ్చు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మనకు అన్బాక్సింగ్ అయితే. ఇప్పుడు మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం, రివ్యూ అయితే చూద్దాం. ఇది మొత్తానికి చాలా చిన్నగా అయితే ఉంటుంది కీబోర్డ్ అయితే. అలాగే మనకు మౌస్ అయితే కొంచెం మీడియం సైజ్ అయితే ఉంటుంది. మీరు ఎవరైతే చిన్న చేతులు ఉంటాయో వాళ్ళకైతే అంత కంఫర్ట్గా అయితే ఉండదు. బట్ మనకు మౌస్ అయితే చాలా బాగా అయితే ఉంది. మనకు క్వాలిటీ అయితే బేసిక్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. మనకు ఆ ప్రైస్లో కొంచెం మంచి మౌస్ అండ్ కీబోర్డ్ అని చెప్పొచ్చు. సో మీరు ఎవరైతే కంపాక్ట్ అండ్ స్మాల్ కీబోర్డ్ కావాలనుకుంటారో ఈ కీబోర్డ్కి అయితే తీసుకోవచ్చు. అలాగే మనకు కొంచెం పెద్ద సైజు మౌస్ కావాలనుకున్నా కూడా మనకు ఈ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అయితే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ నేను కొన్నప్పుడు ఈ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది నాకు 999 రూపీస్కి అయితే వచ్చింది. బట్ ఇప్పుడు నేను అమెజాన్లోకి వెళ్ళి చూస్తే ఇది MK215 మోడల్ నెంబర్. ఇది నాకు 3095 అంటే 1400 రూపీస్ అయితే చూపిస్తుంది. సో మీకు 1400 రూపీస్ పెట్టి ఈ మౌస్ అయితే తీసుకోవద్దు. ఒకవేళ మీకు ప్రైజెస్ డౌన్లో ఉన్నప్పుడు కొంచెం ఆఫర్స్లో మీరు రోజు చెక్ చేస్తూ ఉండండి. మనకు 1000 రూపీస్కి వచ్చినప్పుడు అయితే ఆ మౌస్ అండ్ కీబోర్డ్ అయితే పర్చేజ్ చేయండి. ఒకవేళ మీకు 1400కి ఈ మౌస్ ఉందనుకుంటే ఇది కాకుండా, ఈ మౌస్ అండ్ కీబోర్డ్ కాకుండా మనకు MK235 మోడల్స్ ఉన్నాయి. అలాగే MK270 మోడల్ ఉంది. ఈ మోడల్స్లో అయితే తీసుకోండి. ఇవి కొంచెం మనకు ప్రైస్ ఎక్కువైనా ఉంటాయి, మనకు 1500 రూపీస్ అయితే వస్తాయి. మీకు 1400 పెట్టి ఈ మౌస్ అండ్ కీబోర్డ్ తీసుకునే కన్నా మనకు కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టేసి ఆ మౌస్ అండ్ కీబోర్డ్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు వైడ్ మౌస్ అండ్ కీబోర్డ్ తీసుకోవాలనుకున్నా మనకు లాజిటెక్లో కూడా ఉన్నాయన్నమాట. సో మనకు బ్రాండ్ ప్రమోషన్ అయితే చేయట్లేదు, కాకపోతే మీకు లాజిటెక్ కొంచెం మౌస్ అండ్ కీబోర్డ్స్ అయితే కొంచెం బాగా అయితే ఉంటాయి. సో మనకు కొంచెం తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మీరు జీబ్రానిక్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. వైర్డ్ మౌస్ అండ్ కీబోర్డ్ మనకు అరౌండ్ 500 రూపీస్లో అయితే వచ్చేస్తాయి. ఒకవేళ మీరు వైర్లెస్సే కావాలనుకుంటే మనకు 1000 రూపీస్లో ఇది ఒక్కటే ఉంది నాకు తెలిసి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మౌస్ అండ్ కీబోర్డ్ గురించి. ఒకవేళ మీకు 1000 రూపీస్లో మౌస్ అండ్ కీబోర్డ్ కావాలనుకుంటే మాత్రం ఇదొక్కటే ఉంది మనకు వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్. సో ఇదొక్కటే తీసుకోండి. ఒకవేళ అంతకన్నా ప్రైస్ దీన్ని ఇంక్రీజ్ అయిందంటే మీరు తీసుకోవద్దు, వేరే మోడల్స్కి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది ఆ ప్రైస్కి అయితే మనకు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, అలాగే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ టెక్నాలజీ కంటెంట్ కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సుమంత్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.